తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేగింది. సైకాలజీ డిపార్ట్మెంట్ లో జూనియర్స్ ను ర్యాగింగ్ చేశారు కొంతమంది సీనియర్ విద్యార్థులు. డిపార్ట్మెంట్ హెచ్ఓడి విశ్వనాథ్ రెడ్డి ర్యాగింగ్ ను ప్రోత్సహించారని ఆరోపిస్తున్నారు జూనియర్ విద్యార్థులు. ర్యాగింగ్ పై తాము ఫిర్యాదు చేసినా హెచ్ఓడి పట్టించుకోలేదని మండిపడ్డారు. ర్యాగింగ్ పై హెచ్ఓడి కామెంట్స్ ను తప్పుపడుతూ ఎస్పీ పీజీఆర్ లో ఫిర్యాదు చేశారు. విశ్వనాథ్ రెడ్డిని సస్పెండ్ చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థి సంఘాల నేతలు. ఇక్కడున్న సైకాలజీ డిపార్ట్మెంట్లో హెచ్ఓడి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు సీనియర్స్ ఎవరైతే ఒక 3-4 స్టూడెంట్స్ ఉన్నారో ఐసీ క్లాసెస్ అనే పేరుతో ఏంటంటే డైరెక్ట్గా హెచ్ఓడినే స్టూడెంట్స్కి మీరు ర్యాగింగ్ చేసుకోవచ్చు అనే పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో గత 2 రోజులుగా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లైక్ ఇద్దరు పైన కూడా లైక్ ఒక ర్యాగింగ్ అనే పేరుతో తీవ్రంగా వాళ్ళు బాధపడడం జరిగింది. సో దానికి సంబంధించి స్టూడెంట్స్ ఏంటంటే మా స్పందనలో ఒక రిపోర్ట్ అంటే కంప్లైంట్ పెట్టడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎస్పీకి కూడా తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఉన్న విద్యార్థి సంఘాలన్నీ కూడా ఎవరైతే అంత ధైర్యం ఉంటే ఒక స్టూడెంట్ మీద ర్యాగింగ్ చెయ్యాలి అనే పర్మిషన్ ఎవరు ఇవ్వగలుగుతారు? అంటే ఒక ఆడపిల్ల మీద ఎలాంటి భద్రత లేని కాలేజీల్లో మనం చదువుతున్నాం. ఈ స్టూడెంట్స్ చెప్తున్న దాని ప్రకారం ర్యాగింగ్ తప్పకుండా జరిగింది. అందులో హెచ్ఓడి అయినటువంటి విశ్వనాథ్ రెడ్డి గారు ఎస్వి యూనివర్సిటీ సైకాలజీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి ఆయన హస్తం ఉంది. ఆయన క్లాస్ రూమ్లో ఉండి పిల్లల చేత అతనే ర్యాగింగ్ చేయించాడు. అదేవిధంగా ర్యాగింగ్ చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది అనే దానికి మనకి ప్రూఫ్స్ ఉన్నాయి. అలాగే స్టూడెంట్స్ కూడా క్లియర్ కట్గా చెప్తున్నారు. మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఈరోజు హెచ్ఓడి ఒక డిపార్ట్మెంట్లో ఈ ఇబ్బంది జరిగిందంటే వాళ్ళకి ఆసరాగా నిలవాల్సిన హెచ్ఓడియే ఈరోజు దగ్గరుండి చేపించడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. కనుక మేము విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఇతన్ని వెంటనే సస్పెండ్ చేయాలి.